ఏపీ మా అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా బయ్యా శ్రీనివాసరావు నియమితులయ్యారు. నగరంలో గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన మా అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కమిటీ సభ్యులంతా శ్రీనివాసరావును ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు చాలా అత్యంత బాధ్యతను ఒప్పగించారని, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న నటీనటులకు పూర్తిగా సహాయ సహకారాలు తన వంతు బాధ్యతగా అందిస్తారన్నారు. వారి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులున్నా నటులంతా తమ దృష్టికి తీసుకొస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఏపీ ఫిల్మీ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్వారపు రాజా మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో మా అసోసియేషన్ తో కలిసి పనిచేస్తున్నామని, దీనిలో భాగంగా అన్ని జిల్లాలకు నూతన కమిటీలను నియామకాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దానికి అనుకూలమైన విశాఖపట్నం కాబట్టి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఇండస్ట్రీ అన్నది గొప్పగా ఎదగాలి అంటే దాని చిన్నవాడినే నేను వచ్చిన 16 సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈనాటి ఇవ్వడం జరుగుతుందండి. మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో. అలాగే సక్రమైనటువంటి బాధ్యతగా నిర్వహిస్తూ ఈ ఇక్కడ ఏపీ మా ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ఒక అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముందుగా మన సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు అత్యంతమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పారు విశాఖ జిల్లాకి. నాకు ఉన్నంతవరకు తప్పనిసరిగా నేను ఈ మా అసోసియేషన్ పెంపుదలకి కృషి చేస్తానని, ఎందుకంటే ప్రతి ఒక్క నటీనటులకు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని, వారి గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా నేను ఫైట్ చేసి ఈ మా అసోసియేషన్ నన్ను నమ్మించినందుకు ఈ పోస్ట్కి నేను ఈ అధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని మీ అందరి ముందు, తర్వాత ఈ సభ్యులందరి ముందు కూడా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నేను చెప్తా ఉన్నాను. అందరికీ తలలో నాలుకలా ఉంటాను. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు. మన విశాఖపట్నంలో ఉన్న నటీనటులందరూ కూడా నన్ను సంప్రదించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు. నా పేరు ద్వారపు రాజా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నేను. అయితే ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి ఏపీ మాని అనుబంధంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా అన్ని జిల్లాలకి కమిటీలు వేయడం జరుగుతుంది. సభ్యుల యొక్క సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కమిటీని మేము ఎన్నుకోవడం జరిగింది. గౌరవనీయులు అందరికీ సుపరిచితులు శ్రీ బయ్యా శ్రీనివాసరావు గారిని ఏపీ మా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేవలం నటీనటులు యొక్క సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమం మేము చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం అమలు చేయడానికి, నటీనటులకి కావాల్సినటువంటి సౌలభ్యాలన్నీ అందజేయడం కోసం మేము కృషి చేయడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ఏపీ మా అధ్యక్షులు నరసింహ గారు, తర్వాత ఏపీ మా ప్రధాన కార్యదర్శి శ్రీ రామణి గారు, ఏపీ మా సభ్యులు అందరం కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కేవలం సభ్యుల యొక్క సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఈ ఏపీ మా పనిచేస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనాటి హైదరాబాదులో మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఎలాగైతే డెవలప్మెంట్ చేసుకున్నామో, ఈనాటి విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా మా అసోసియేషన్ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధానంగా మరి చేయడానికి మా కార్యాచరణ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే సంక్షేమం, అభివృద్ధి, కనీస వేతనం అందజేయాలన్న కోరికతో ఈ యొక్క సమావేశానికి మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలోనే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులందరి సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా మరి మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏపీ మాలో సభ్యత్వం తీసుకుని వారికి
ఇండస్ట్రీలో అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారములు. నా పేరు ముత్తుకూరు నరసింహుడు. ఈరోజు విశాఖపట్నం పట్టణ ప్రజలకి నా నమస్సుమాంజలు. ఈరోజు ఇక్కడ చేయు కార్యక్రమం వచ్చేసి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా శ్రీ బయ్యా శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కావున ఏపీ మాని బలోపేతం చేయడానికి ఇక్కడ వేసినటువంటి కమిటీలలో అందరూ పాల్గొని చక్కగా ఫిల్మ్ ఫెడరేషన్ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.